కాబట్టి ఏంటి సార్ రావణ్ విషయంలో ఇప్పుడు ఫైనల్ గా కంక్లూడ్ చేస్తూ చెప్పగలరా? ఏంటి ఏం జరగబోతోంది రావణ్ విషయంలో? అతను ఇంకా బయటకు వచ్చే పరిస్థితి ఉందా? ఎంత సమయం పట్టొచ్చు? ఉపా కేసులు అంటున్నారు, రాజద్రోహం కేసులు అంటున్నారు, ఇవన్నీ. సార్ ఒక కుక్క తీసుకొని వెళ్తా ఉంటే ఉమ్, ఎదురుపడినటువంటి ఒక వ్యక్తి అన్నాడు, ఉమ్, ఏంటి మేకను తీసుకొని వెళ్తున్నావు అని. ఉమ్, ఇదేంది మేక ఏంది, కుక్క కదా ఇది అంటే, ఏం లేదు అది మేక కదా. ఉమ్, ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత, ఏంటి ఈ మేక మొన్నటి దాకా సన్నగా ఉంది ఇప్పుడు లావు అయిపోయింది అన్నాను. ఉమ్, ఇదేంటి కుక్క కదా మేక అంటున్నాను, మళ్ళీ కొంచెం దూరం తీసుకెళ్ళి, ఉమ్, ఇదేంటి మీ మేక మొన్నటి దాకా లావుగా ఎత్తుగా ఉండేది ఇప్పుడు కొంచెం పొట్టిదేంది అన్నాడు. ఉమ్, ఇదంతా ఒక పక్క నుండి ఒక అతను గమనిస్తుంది. ఉమ్, గమనించి ఓ ఇది మేకే అనుకొని చెప్పేసి ఆయన దగ్గర ఉన్న డబ్బులు పెట్టి ఆ 25,000 20,000 పెట్టి ఆ మేకను కొనుక్కొని వెళ్ళాడు, కుక్కను కొనుక్కొని వెళ్ళాడు. ఉమ్, మీడియా, ఉమ్, మీ మీడియా, ఉమ్. మీ మీడియా, నేను మిమ్మల్ని సపరేట్ చేయటంలో మీడియా నుంచి, అదే మీ సార్, అందరూ మీడియా, నేను తీసుకుంటా మీ అందరూ మీడియా. మీడియా ఈ రోజు ఒక కుక్కని మేకను కుక్క చేసే ప్రయత్నం చేస్తుంది. ఓకే. అంటే ఆ, ఒక వ్యక్తిని తీవ్రవాదిగా ప్రొజెక్ట్ చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక రచించింది. వాళ్ళకి దొరికింది, ఉమ్, వాళ్ళకి ఒక టాస్క్ వచ్చింది. ఓకే. ఏమని? ఉమ్, హిందుత్వ ఎజెండాని యాజ్ వెల్ యాజ్ తీవ్రవాదుల ఎజెండాని ప్రొజెక్ట్ చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది. ఉమ్, చెయ్యండి, తప్పేం లేదు. ఓకే. ఎందుకు అంటే ఉమ్, మీ దగ్గర ఉన్నటువంటి ఈ మీడియా ఛానల్స్ తోటి, మీ దగ్గర ఉన్నటువంటి సంజానా తోటి, మీ దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వం తోటి, మీ దగ్గర ఉన్నటువంటి అధికార దర్పం తోటి మీరు ఏమైనా చేయండి. ఉమ్, రావణ సంవత్సరం ఉంటాడా, 6 నెలలు ఉంటాడా, 3 నెలలు ఉంటాడా, రేపొద్దున ఎవరు బయటికి తీసుకొస్తారు, ఎలా బయటికి తీసుకొస్తారు అనేది గాడ్ విల్ డిసైడ్ అండ్ టైం విల్ డిసైడ్. ఉమ్, కానీ నేను ఒక మాట చెప్తాను, సార్. ఈ సందర్భం కాకపోయినా నేను మా ప్రియమైన శత్రువు రఘురామకృష్ణరాజు విషయంలో నేను ఒక మాట చెప్తాను. ఉమ్, గత ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజుని ఈ విధమైనటువంటి సెడిషన్ కేసు పెట్టి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేశారు. అవును. రఘురామకృష్ణరాజు వారు మాట్లాడింది తప్ప రైటా అనేది డిఫరెంట్ ఇష్యూ. ఉమ్, ఆ రోజున సెడిషన్ కేసు పెట్టి రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసినప్పుడు ఆయన తీసుకొచ్చి అరెస్ట్ చేసిన విధానం, ఆయన మాట్లాడినటువంటి మాటని, ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి విమర్శని సెడిషన్ కేసు కింద కన్వర్ట్ చేసి రాజద్రోహం దేశద్రోహం కేసు పెట్టి తీసుకొచ్చినప్పుడు ఉమ్, ఆ రిలవెంట్ టైం ప్రతి డిబేట్ లో జడా శ్రవణ్ కుమార్ ఉన్నారు. అవును. ప్రతి డిబేట్ లో జడా శ్రవణ్ కుమార్ ఉన్నారు. ఉమ్, స్టిల్ ఐ రిమెంబర్ వాట్ ఐ హ్యాడ్ సెడ్ ఆన్ దట్. ఈ రోజు కూడా నేను అదే చెప్తున్నా. ఉమ్, రఘురామకృష్ణరాజు అనేటువంటి ఒక ఎంపీని తీసుకుని వెళ్ళి కొట్టి సెడిషన్ కేసు పెట్టిన వైఎస్ఆర్సీపీ ఉమ్, తప్ప రైటా? ఆయన మాట్లాడింది నిజంగానే దేశద్రోహం అయితే దేశద్రోహం. ఉమ్, ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నప్పుడు తీసుకెళ్లి చేసినటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన చారిత్రాత్మక తప్పిదమే ఉమ్, ఈ రోజు వాళ్ళు అపోజిషన్ ఉండడానికి కారణం. ఉమ్, ఆ రోజు మీరు అతన్ని తీసుకొని వెళ్ళి ఆ విధంగా ఇల్ ట్రీట్ చేసి ఎవ్రీడే ఆయన రచ్చబండ పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించి ఆ విధంగా చుక్క నేను ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఆపలేదే? జగన్మోహన్ రెడ్డి మీరు చెప్తే వినలేదే? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీరు చెప్తే వినలేదే? పోలీసులు మీరు చెప్తే వినలేదే? ఈ సోకాళ్ళు ఇప్పుడు ప్రజాస్వామ్యం గుండెలు బతుకుంటున్న ఈ సోకాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు ఖండించలేదు ఆ రోజున. మరి ఆ రోజు మీరు చేసింది కూడా ద్రోహమే కదా, మీరు చేసింది కూడా ప్రజలకి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అరెస్టే కదా. నేను సపోర్ట్ చేస్తున్నాను, ఆ మాటలను అపోజ్ చేస్తున్నాను వేరే విషయం. ఆయన మాట్లాడినటువంటి మాటలకి తగినటువంటి సెక్షన్స్ పెట్టి అరెస్ట్ చేసి కరెక్ట్ చేయించడం అది వేరే. కానీ ఈ రోజు తీవ్రతను పెంచి ఒక మాలిషియస్ ఇంటెన్షన్స్ ని రావణ్కి రుద్ది ఈ రోజు ఇదే ప్రభుత్వం మరలా రావణ్ని తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేసి అప్పగించారు, తీవ్రవాద చర్య అని. ఈ రోజు కాకపోతే 4 రోజుల తర్వాత రేపు సుప్రీంకోర్టు ఓపెన్ అవ్వగానే ఫస్ట్ టైం మేము అప్రోచ్ అవుతాం సుప్రీంకోర్టు, డౌటే లేదు. అల్టిమేట్ గా ఈ కేసులన్నీ ల్యాండ్ అవ్వాల్సింది సుప్రీంకోర్టు. ఎందుకంటే ఇప్పుడు ఈ జిల్లా కోర్టులో, హైకోర్టులో ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి బెయిల్ ఇస్తే అని నేనైతే అనుకుంటాను. ఇది ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ల్యాండ్ అవ్వాల్సిన కేసు. సుప్రీంకోర్టు విల్ డిసైడ్. ఆయన మాట్లాడింది, ఆయన చేసింది, వీడియోలో భావాలు కొనసాగుతాయి ప్రజాస్వామ్యబద్ధంగా అంటే అది ఉగ్రవాద చర్య ఏంటి అనేది సుప్రీంకోర్టు విల్ డిసైడ్.
ఓకే. సో సుప్రీంకోర్టులో డిసైడ్ అవుతుంది. అది అది రేపు 13వ తారీఖు ఓపెన్ అయిన తర్వాత ఐ విల్ రివీల్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆన్ దట్. ఓకే. ఇప్పటి వరకు ప్రస్తుతానికి ఉంటున్నారు కదా, ఉన్నాయి. ఓకే. ఇప్పుడు నేను అనేది ప్రభుత్వాలు ఈ రోజు ఆ రోజున ప్రభుత్వాలు చేసి సంకలు గుద్దుకొని కలర్లు ఎగరేశారు. 11 సీట్లతో తీసుకొచ్చి పక్కన కూర్చోరు. ఉమ్. ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం కూడా ఈ విధమైనటువంటి దుశ్చర్యలతోటి పవన్ కళ్యాణ్ తిట్టారు కాబట్టి ఇతని దేశద్రోహం కేసు పెడదాం, ఆయన 4-5 కేసుల్లో బెయిల్ వచ్చింది కాబట్టి 5వ కేసులో రిమాండ్ రాకుండా ఆయన ఉగ్రవాదాన్ని చెప్పి బిరిచేద్దాం, వెంటనే ఉగ్రవాదాన్ని బిరిచేసేసి ఆయనను ఇంకో ఆయన మాట్లాడుకున్న వీడియోలను లింక్ చేసేసి ఇక ఈ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా రాముడి గురించి ఒక మాట మాట్లాడాడు, కృష్ణుడి గురించి మాట్లాడాడు కాబట్టి ఆయన ఏమన్నాడు, దేవుని అంటే భక్తి లేదు, దేశం అంటే భక్తి లేదు, దేశం అంటే గౌరవం ఉంది అని. ఉమ్. భక్తి ఉండాల్సిన అవసరం లేదు, దేశం అంటే నాకు గౌరవం ఉంది, హ్యూమన్ బీయింగ్ అంటే గౌరవం ఉంది, మనిషి అంటే గౌరవం ఉంది, మనుషుల యొక్క భావాలంటే, మనుషుల యొక్క ప్రేమ అంటే, మనుషుల యొక్క నొప్పి అంటే, మనుషుల యొక్క కష్టం అంటే నాకు గౌరవం ఉంది. దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులే కదా, దేశంలో ఉన్న మనుషులంటే నాకు గౌరవం ఉంది, దేశం అంటే గౌరవం ఉంది అన్నాడు. నేను దేశ ద్రోహిని చెప్పలేదు. మళ్ళీ అది వదిలేశారు మీడియాలో. మీ మీడియాలో నేను ఎందుకు రివీల్ చేస్తున్నానంటే, యు ఆర్ ద ఓన్లీ పర్సన్ టు షో ద న్యూట్రల్ వాయిస్ ప్రపంచానికి. ఈ సోకాల్డ్ 100 కోట్ల రూపాయలు పెట్టుకొని ప్రభుత్వాల ఎజెండాలు మోసేటువంటి ఇట్లాంటి మీడియా ప్రజలు చేదరించుకుంటారు. ఎందుకంటే కామన్ మ్యాన్ చూస్తున్నాడు. ఆ రోజున 151 సీట్లతో వెర్రవీగిపోయి ప్రజాస్వామ్యాన్ని ఏమైనా చేయగలమని చెప్పినటువంటి సోకాళ్ళు ప్రభుత్వ నాయకులు ఈ రోజు ప్రతిపక్షంలో కూర్చొని ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని ఎలా మాట్లాడుతున్నారో, ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన మీరు కూడా, కూటమి ప్రభుత్వం కూడా, పవన్ కళ్యాణ్ కూడా, ఈ రోజు సామాన్యమైనటువంటి ప్రజలు మిమ్మల్ని చూసి చేదరించుకుంటున్నారు. మీరు ఈ రోజు కేసులు పెట్టామని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. రావణ లోపలేసాము, శ్రావణ మీద కేసులు కట్టాము, ఓహో ఆహా అని చెప్పేసి మీరు సంకలు కట్టుకుంటున్నారు. పవన్ కళ్యాణ్, జన సైనికులు, వీర మహిళలు అద్భుతంగా ఉన్నారు. మీరు ఈ రోజు చేసిన చర్యల వల్ల నేనైతే చెప్తున్నా, 21 సీట్లలో 15 సీట్లు గాన్, 15 సీట్లు 0. ఇక మరి రాబోయే కాలంలో మీరు చేసేటువంటి చేష్టల వల్ల 6 సీట్లు కూడా పోతాయి. భవిష్యత్తులో జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ కాదు, 0% వస్తుంది. 100% నుంచి స్ట్రైక్ రేట్ నుంచి రాసి పెట్టుకోండి. ఇంకోటే ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే ఏ ఒక్కరిలో కూడా ఇప్పటికిప్పుడు మిమ్మల్ని ఏమన్నారు నరసింహరావు గారు, సార్ అంతే టైం కోసం వెయిట్ చేస్తారు కదా, అన్ని కౌంట్ అవుతూ ఉంటాయిగా. ప్రజలు పీపుల్ విల్ డిసైడ్ యువర్ ఫేట్ వన్ డే అండ్ వెరీ సూన్. నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. రావణ్ తప్పు చేసి ఉంటే శిక్ష అనుభవిస్తాడు, తప్పు చేయకపోతే ఖచ్చితంగా బయటకు వస్తాడు. దిస్ ఇస్ మై స్టాండ్.